ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ పునరుద్ధరణకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. దేవుడు మనల్ని మన కుటుంబాన్ని గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరిచి సజీవులకులో ఉంచి మరి ఆదివారం రీతిగా దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి ఇంతవరకు పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా మనం దేవుని నామాన్ని మనం మహిమపరిచున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి మనము వెళ్ళబోయే ముందు గడిచిన వారం మనము దేవుని మూలముగా పుట్టిన వారు ఎలాగ ఉండాలో మనం 3 విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుని మూలముగా పుట్టిన వారు తను తాను భద్రం చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని భద్రము చేయటం కాదు, కానీ దేవుని మూలముగా పుట్టిన వారు ఎలాగ ఉంటారు? మొదటి యోహాను 5వ అధ్యాయం 17 చదవండి ఒక మాట. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును కనుక దుష్టుడు వానిని ముట్టడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టడం అంటే ఏమిటి అంటే అర్థము రక్షణ పొందడం, బాప్తిసం పొందడం. అది యేసు ప్రభువు నికోదేముతో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చాలా మంది మనం నీటి మూలముగా మనము జన్మించాం, ఆత్మ మూలముగా చాలా మంది మనం జన్మించాం. ఇదే దేవుని మూలముగా మనము పుట్టడం అంటే. దేవుని మూలముగా పుట్టిన మనం ఎలాగ ఉండాలి అంటే ఎప్పటికప్పుడు మనల్ని భద్రం చేసుకుంటూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మనల్ని ఎప్పటికప్పుడు మనల్ని కాపాడుకుంటూ ఉండాలి. ఏ విషయంలో మనం భద్రం చేసుకోవాలో పోయిన వారు మనం విన్నాము కదా, మన హృదయాన్ని భద్రం చేసుకోవాలి. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడికి, ప్రతి విశ్వాసికి హృదయం అనేది చాలా విలువైన అవయవం. హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరును. హృదయ శుద్ధి కలవారు దేవుణ్ణి చూస్తారంటే మన హృదయం శుద్ధిగా లేకపోతే దేవుని మనము చూడలేము. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా మన హృదయాన్ని ఏం చేసుకోవాలి? భద్రముగా కాపాడుకోవాలి. అంటే ఆ హృదయంలో నుంచే ఏదైనా మంచి అయినా, చెడైనా, ద్వేషమైన, పగైనా, కక్ష అయినా హృదయంలో నుంచే వస్తాయి. హృదయమే మూల కేంద్రం, హృదయమే దేవునికి ఆలయం, హృదయమే ప్రధానమైన కేంద్రం. కాబట్టి ఆ కేంద్రాన్ని మనం ముందు భద్రం చేసుకోవాలి. ఒకవేళ లోపలికి వెళ్ళినా ఆ చెడైనా అది ఏదైనా మనం ఎప్పటికప్పుడు దాన్ని ఏం చేసుకుంటూ ఉండాలి? దాన్ని శుభ్రపరుచుకుంటూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ హృదయంలో మనం ఏదైనా దాచిపెట్టుకున్నాం అనుకోండి, అది మనకి హాని కలుగు చేస్తుంది. మీకు ఎగ్జాంపుల్, మనం తాగిన నీళ్లు అది మరలా యూరిన్ ద్వారా బయటికి రావాలి. అదే లోపలే ఉన్నాయి అనుకోండి, ఎలాగుండేది మనకి? నీళ్ళు తాగారు, ఈరోజు పాస్ రాలేదు, లేదా రేపు రాలేదు, మనకి ఏమైంది అంటేనే ముందు ఏమైంది? కడుపు బిగేసింది కదా. తర్వాత ఏమైంది అంటే హాస్పిటల్ పరిగెత్తాం. సేమ్ అంతే, మనం తిన్న ఆహారం కూడా అది బయటికి రావాలి. మన లోపలికి వెళుతున్న ప్రతిదీ కూడా అది వాక్యము విన్న తర్వాత అది బయటికి రావాలి. లోపల ఉండిపోతే ఏమైంది చెప్పండి? మన ఆత్మీయ జీవితానికి, మన ఆరోగ్యానికి క్షేమకరము కాదు. కాబట్టి మన హృదయం ఎలాగ భద్రం చేసుకోవాలి? దేవుని యొక్క వాక్యం అనేది మన హృదయాన్ని భద్రము చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అపవాది చేసే బాణాలైనా, ఆలోచనలైనా, మరి అది ఎటువంటి పరిస్థితి అయినా మన హృదయాన్ని మనం ఎలాగ భద్రము చేసుకోగలమంటే త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, అనగా దేవుని యొక్క వాక్యము మనలో ఉంటే మన హృదయం ఎప్పుడు కూడా సురక్షితముగా ఉంటుంది. మన హృదయం ఎప్పుడు కూడా భద్రముగా ఉంటుంది. మన హృదయం ఎప్పుడు కూడా దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతుంది. మన హృదయం ఎప్పుడు కూడా సురక్షితముగా అంతం వరకు దేవుని యొక్క మార్గములో నడుస్తుంది. కాబట్టి మన హృదయము భద్రము దేవుని యొక్క వాక్యము ద్వారా మనం భద్రం చేసుకోవాలి. హల్లెలూయా. రెండవదిగా జ్ఞానము మనము భద్రం చేసుకోవాలి. అందుకే మనం అజ్ఞానులుగా మారకూడదు. దేవుడు అంటున్నాడు, నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. యెషయా అంటున్నాడు, నా జనులు జ్ఞానము లేక చెరపట్టుకొని చెరలోనికి వెళ్ళిపోతున్నారు.
పడుతున్నారు. అంటే ఒక విశ్వాసి గాని, ఒక కుటుంబం గాని, ఒక వ్యక్తి నాశనం అవటానికి కారణం ఎవరు? అపవాది కాదండి. ప్రతిదీ వాడిని ఎత్తినే పెట్టవాకండి. ప్రతిదీ కూడా మన అపవాది తలుచుకోవద్దు. కానీ మన యొక్క అజ్ఞానాన్ని బట్టి, మనకు జ్ఞానము లేకపోవటాన్ని బట్టి మనము చాలా విషయాల్లో మనము ఫెయిల్ అయిపోతున్నాం. మనకి జ్ఞానము లేకపోవటాన్ని బట్టి మనం దేవునికి దూరం అయిపోతున్నాం. మనకి జ్ఞానములో మనము కొదువవటం చేత మనము దేవునికి సన్నిధానంలో నుంచి మనం వెనకబడిపోతున్నాం. కాబట్టి రెండవదిగా మన జ్ఞానం అనేది ఎలాగ ఉండాలి? అది రైజలాడు. జ్ఞానవంతురాలు తన తండ్రిని తన తల్లిని సంతోషపరచును జ్ఞానము గల కుమారుడు. కాబట్టి మనకి ఈరోజు జ్ఞానము కావాలి. నువ్వు ఒక కుటుంబాన్ని నడిపించాలని నీకు జ్ఞానము కావాలి. నువ్వు వ్యాపారం చేయని జ్ఞానము కావాలి. నువ్వు చదువుకునే జ్ఞానము కావాలి. నీకు ఉద్యోగం చేయని జ్ఞానము కావాలి. నువ్వు సమాజంలో ఒక వ్యక్తిగా ఉండే జ్ఞానము కావాలి. నీకు జ్ఞానము లేకుండా ఈ సమాజం ఎలాగ రాణించగలవు? అందుకని యాకోబు అంటున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి, నేను ధారాళముగా ఇస్తాను. హల్లెలూయా. జ్ఞానం ఉందా? దేవుని దగ్గర మనం సంపాదించుకోవాలి. దేవుని దగ్గర జ్ఞానము, అయ్యా నాకు జ్ఞానం సొలొమోను అడిగాడండి. సొలొమోనే అడిగాడు, మనం ఏ పాటి వారు, నాకు జ్ఞానం కావాలో, ఈ ప్రజలు ఎలా పరిపాలించాలో, ఈ ప్రజలతో ఎలాగా నేను మోటివేట్ అవ్వాలి, నాకు జ్ఞానం కావాలంటే దేవునికి ఆ ప్రార్థన అనుకూలముగా ఉంది. కాబట్టి వెంటనే దేవుడు సొలొమోనుకి ఎంత జ్ఞానం ఇచ్చంటే, బైబిల్ గ్రంథంలో సొలొమోను అంత జ్ఞాని ఎవరు కూడా లేరు. హల్లెలూయా. ఏ జ్ఞానం? ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదండి, దైవికమైన జ్ఞానం. ఈ లోక సంబంధమైన జ్ఞానం అది దెయ్యముతో పోల్చాడు యాకోబు భక్తుడు. కానీ పైనుంచి వచ్చు జ్ఞానము అది దైవికమైనది, అది శక్తి కలిగినది. దైవికమైన జ్ఞానము నిన్ను బలపరుస్తుంది. దైవికమైన జ్ఞానము నీ వ్యక్తిగత జీవితాన్ని కట్టగలుగుతుంది. దైవికమైన జ్ఞానము నీ కుటుంబాన్ని నిలబెట్టగలుగుతుంది. దైవికమైన జ్ఞానము నువ్వు ఎక్కడ ఉన్నా సరే నువ్వు దైవికమైన జ్ఞానం కలిగి ఉంటే ఏ రంగములోనైనా నువ్వు రాణించగలవు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు అయినా తయారు చేసింది ఎవరమ్మా? మాకేం తెలుసు పాస్టర్ గారు, బైబిల్ స్టడీల గురించి అర్థమయ్యేది. ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు తయారు చేసింది క్రైస్తవులు. ప్రైజ్ లార్డ్. టీవీని కనుగొంది క్రైస్తవులు, విమానాన్ని కనుగొంది క్రైస్తవులు, బైబిల్ కనుగొంది అచ్చు యంత్రాన్ని. జాన్ గుటన్బర్గ్ మొదటగా అచ్చు యంత్రాన్ని కనుగొని దాని మీద ముద్రించబడిన పుస్తకం బైబిల్ గ్రంథం. ఈరోజు ప్రపంచంలో ఏ వస్తువు అయినా కనుగొనబడింది, అది మత్తు మందైనా, అంటే చాలా విషయాలు ఉన్నాయి. ఏ వస్తువు అయినా ఎవరు కనుగొన్నారో తెలుసా? క్రైస్తవులు. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి అంత జ్ఞానం? బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. థామస్ అల్వా ఎడిసన్ బైబిల్ చదువుతూ ఉంటే దేవుడు ఆ వ్యక్తిని వెలిగించాడు. అతను అనుకున్నాడు, చీకటిలో ఉన్న పాపంలో ఉన్న నన్ను దేవుడు వెలిగించాడు కాబట్టి నేను ఈ ప్రపంచానికి, ఆ రోజు లైట్లు ఏమి లేవు కాబట్టి ఆయన ఒక చిన్న బల్బును కనుగొన్నాడండి. ఎవరు బల్బును కనుగొన్న వ్యక్తి? థామస్ అల్వా ఎడిసన్. అతను చెప్పిన మాట ఏంటంటే, బైబిల్ నన్ను వెలిగించింది కాబట్టి నేను ఈ లోకానికి వెలుగునిచ్చాను. అందుకే ఈ రోజు మన మందిరం లైట్లు కానీ మన ఇళ్లలో ఈ ప్రపంచంలో వెలుగుతున్న ప్రతి బల్బుకి మూల కారకుడు ఎవరో తెలుసా? ఒక క్రైస్తవుడు, బైబిల్ చదువుకున్న వ్యక్తి. ఆ రోజు ఒక బల్బు కొనుక్కుంటే ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్ల బల్బులు వెలగడానికి కారణం ఒక క్రైస్తవుడు అయ్యాడు. హల్లెలూయా. వాళ్ళందరినీ కూడా అడిగితే మీరు ఎలాగ ఎన్ని కనిపెట్టారంటే వాళ్ళందరూ చెప్పే ఒకే ఒక మాట, మేము బైబిల్ చదవటం ద్వారా. ప్రైజ్ లార్డ్. ఈరోజు బైబిల్ చదివితే మనకు జ్ఞానం వస్తుందండి. వాక్యం వింటా ఉంటే మనకు జ్ఞానం వస్తుంది. మన వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే మనకు జ్ఞానం వస్తుంది. మనలో ఉన్న అజ్ఞానం అంతా తొలగిపోయి యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ప్రైజ్ లార్డ్. మూడవదిగా మన నోరు, మన నాలుక అది చాలా భద్రముగా ఉండాలి. నోరు బాగుంటే, చెప్పండి అమ్మా, నోరు బాగుంటే అంతా బాగుంటుంది. హల్లెలూయా. కాబట్టి మన నోరు భద్రం చేసుకోవాలి. మన నోరు చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి క్రైస్తవులముగా. ఎందుకు తెలుసా? మన నోటిలోనే దేవుడు ఆశీర్వాదము, శాపాన్ని దేవుడు ఉంచాడు. కాబట్టి మన నోరు దేనికి వాడాలి? మనం దీవెన వచ్చినాలే మనం వాడాలి.
ఆశీర్వాదానికి సంబంధించిన వచనాలే మనం వాడాలి. మన నోటి నుంచి ఎప్పుడు కూడా ఏ వచనాలు పలకాలి? దీవెనకరమైన మాటలే మనం మాట్లాడాలి. కానీ మనం ఏదంటే అది మాట్లాడితే మన నోటి మాటే మన మీద సాక్ష్యం పలుకుతుంది. మన నోటి మాటే మన మీద సాక్ష్యం పలుకుతుంది. కాబట్టి మన నోటిని, మన నోటిలో నాలుకను చాలా జాగ్రత్తగా మనం భద్రం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పోయిన వారం మనం ఈ మాటలు ధ్యానం చేసుకుందాం. ఈ వారం రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం దయచేసి చదివి సహాయం చేయండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు సమస్తమును మనకెందుకు అనుగ్రహించు. ఇక్కడ రోమా సంఘానికి పౌలు గారు రాస్తున్న ఒక చిన్న మాట ఏమిటి అంటే, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక వ్యక్తి పక్షముగా దేవుడు ఉంటే, ఒక కుటుంబ పక్షముగా దేవుడు ఉంటే, ఒక విశ్వాసి పక్షముగా దేవుడు ఉంటే, ఒక సేవకుని పక్షముగా దేవుడు ఉంటే, ఒక సంఘ పక్షముగా దేవుడు ఉంటే, ఇంకా విరోధి ఎవడు కూడా ఉండడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ పక్షాన దేవుడు ఉంటే నీకు విరోధిగా ఎవడు కూడా నిలబడలేడు. నీ పక్షాన దేవుడు ఉంటే, నీ పక్షాన దేవుడు నిలబడితే నీకు ఇంకా ఎదురు ఏది కూడా ఉండదు. నీ పక్షాన దేవుడు నిలబడితే నీకు ఇంకా ఏ ఆటంకము కూడా ఉండదు. ఇదే దీని యొక్క పరమార్థం. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట మనం చదువుతుండగా మనం ఎలాగుండాలా? లేచి గంతేయాలి. నిద్ర వస్తుందా? ఏమని మాట్లాడంటే ఏమని అనుకోండి. నా పక్షాన దేవుడు ఉంటే, చెప్పుకున్నాం ఒకసారి, చెప్పుకున్నాం, నా పక్షాన దేవుడు ఉంటే నాకు విరోధి ఎవడు కూడా ఉండడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు మన పక్షాన దేవుడు ఉండాలి. దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు అంటే, దేవుడు తన ప్రజల పక్షాన ఉంటాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షముగా ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో మనకు తెలుసు కదా, దేవుడు ఐగుప్తు దేశంలోని ఇశ్రాయేలు ప్రజలని ఎంతో భయంకరమైన తెగుళ్లను ఫరోకు చూపించి 10 తెగుళ్ళు వారి కొరకు వడగండ్లు కుమ్మరించి నైలు నదిలో ఉన్న నీటినంతా రక్తముగా మార్చి, ఇంకా వాళ్ళ మీదకి కప్పలను, మిడతలను, చివరికి ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళ జ్యేష్ఠ కుమారులందరినీ చంపివేసేసరికి ఫరోకు బుద్ధి వచ్చి మొత్తాన్ని బయటికి పంపించి వేసాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి మహా సైన్యము వలె వాళ్ళు కానాను దేశానికి ప్రయాణమై వెళతా ఉన్నప్పుడు, మార్గ మధ్యంలో ఉన్నప్పుడు ఎందుకో ఫరో గారికి మరలా ఒక ఆలోచన వచ్చింది. అయ్యో, నేను ఎందుకు అనవసరంగా పంపించేసాను ప్రజల్ని, బుద్ధి తక్కువై పంపించేశాను కాబట్టి వెళ్ళి మళ్ళీ ప్రజల్ని పట్టుకొని తెచ్చి మరలా ఐగుప్తు దేశంలో పెట్టాలి అనుకొని 600 రథాలు తీసుకొని ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళని వెంబడిస్తా తరుముతూ ఇశ్రాయేలు ప్రజలను చక్కగా పాటలు పాడుకుంటూ వెళ్తా ఉన్నారు. వాళ్ళకి ఎదురేమొచ్చిందంటే ఎర్ర సముద్రం వచ్చేసింది. వెనక చూస్తే ఫరో సైన్యం, ముందు చూస్తే ఎర్ర సముద్రం. వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలా. వెంటనే దైవజనుడి మీద, మోషే మీద సనగటం ప్రారంభించారు. అయ్యా, మేము ఐగుప్తు దేశంలో సమాధులు లేవా? అక్కడ సమాధుల తోట లేదా? అక్కడ మేము చనిపోయేవాళ్ళం కదా, మమ్మల్ని తెచ్చి ఎందుకు ఎర్ర సముద్రం దగ్గర పడేసావు అయ్యా అని మోషే మీద సనుగుతూ ఉంటే, దైవజనుడు కూడా ఏమి చేయాలో అర్థం కావటం లేదు. దైవజనుడు కూడా ఏమి చేయాలో అక్కడ తోచనప్పుడు ప్రజలు, ఫరో సైన్యం సమీపిస్తా ఉంది. ఎర్ర సముద్రం ఏమన్నా ముందు ఉంది. దేవుడు మోషేతో చెప్పాడు, మోషే, ఎందుకు నాకు మొరపెడుతున్నావు? నీ కర్ర ఆ ఎర్ర సముద్రం వైపు చాపు అన్నప్పుడు వెంటనే మోషే ఎప్పుడైతే ఎర్ర సముద్రం వైపు తన కర్రను చాపాడో, ఆ ఎర్ర సముద్రం ఏమైపోయింది తెలుసా? 2 భాగాలుగా చీల్చబడింది. చెప్పకూడదు, దేవునికి నామని మహిమపరుద్దాం. నిర్గమకాండం 14:25 చదవండి. నిర్గమకాండం 14:25.
వారి రథ చక్రములు ఊడి పడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు దగ్గర రథాలు లేవు అండి, రౌతులు లేవు, ఏ గుర్రాలు లేవు. వాళ్ళు ఎర్ర సముద్రములో వాళ్ళు 6 నెలలు నడుచుకుంటా వెళతా ఉన్నారు. ఫరోకి దేవుని యొక్క శక్తి ఎందుకు అప్పటికి కూడా అర్థం కాలేదు. ఫరో దేవుని యొక్క బలాన్ని చూసి కూడా దేవుని తక్కువ అంచనా వేశాడు. 600 రథాలు పెట్టి ఇశ్రాయేలు తరుగుతా ఉంటే వీళ్ళేమో భయపడిపోతా ఉన్నారు. ఎర్ర సముద్రంలో పడి వెళ్తా ఉంటే ఫరో సైన్యం ఎర్ర సముద్రంలో కూడా పడి ఆ ఇశ్రాయేలు ప్రజలు తరుముతూ వాళ్ళు పట్టుకుందాం అనుకుంటా ఉండేసరికి వెంటనే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ రథ చక్రాలన్నీ కూడా ఊడిపోయేటట్లు చేశాడు. ఎక్కడ? ఎర్ర సముద్రం యొక్క మధ్యలో. అప్పుడు వాళ్ళకి ఏమర్థమైందో తెలుసా? రే పారిపోదాం రండి, యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షముగా మనతో యుద్ధము చేస్తున్నాడు. మొత్తం కూడా వెనక్కి తిరిగి పారిపోతా ఉన్న సమయంలో దేవుడు ఎర్ర సముద్రాన్ని ఎప్పటి వలె మరలా తన యథాస్థితికి వచ్చేటట్లు చేయగా మొత్తము దేవుని ప్రజలను తరిమిన ఆ రథాలన్నీ కూడా నీటిలో ముంచివేయబడ్డాయి. చెప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు దేవుడు నీ పక్షమున ఉంటే అదే కార్యాన్ని నీ జీవితంలో కూడా దేవుడు చేయగలడు. ఈ రోజు ఒకవేళ నీ పరిస్థితి కూడా ముందు ఎర్ర సముద్రముగా వెనక ఫరో సైన్యముగా కనపడతా ఉందేమో, నీ జీవితము కూడా, నీ కుటుంబం యొక్క పరిస్థితి కూడా, నీ యొక్క వ్యక్తిగత జీవితము కూడా అలాగే ఉందేమో. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే భర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుడు తన ప్రజల పక్షమున ఉండే దేవుడు అండి ఆయన. ఫరోకి అర్థం కాలేదు దేవునికి శక్తి. దేవుడు వాళ్ళ పక్షాన, ఇశ్రాయేలు పక్షాన ఉండి ఐగుప్తీయులతో యుద్ధము చేసి వారిని క్షేమముగా ఆరిన నేల మీద నడిపించాడు ఆయన. హల్లెలూయా. అనోడు దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షంలో లేకపోతే ఆనాడే కాదండి, బైబిల్ గ్రంథంలో దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి 121వ కీర్తన 4వ వచనంలో ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అంటే ఎల్లప్పుడూ కూడా తన ప్రజలను కాపాడేవాడు. చరిత్రలో జరిగిన కొన్ని నిజాలు మనం తెలుసుకోవాలంటే, ఇశ్రాయేలు దేశం ఇప్పుడు మనందరికీ తెలుసు కదా, ప్రపంచంలో 195 దేశాల్లో ఇశ్రాయేలు దేశము అది 1948 సంవత్సరంలో ఒక నూతనమైన దేశముగా ఏర్పడింది. అంతకుముందు దేశం లేదు, ఇశ్రాయేలు దేశం లేదు. టైటస్ అనే చక్రవర్తి క్రీస్తు శకము అనగా యేసయ్య వచ్చిన తరువాత 70వ సంవత్సరంలో టైటస్ అనే చక్రవర్తి వచ్చి, రోమా చక్రవర్తి దేవుని మందిరాన్ని పడగొట్టి దేవుని ప్రజలందరినీ కూడా చాలా మందిని చంపేసాడు. ఆ చంపేసిన సమయంలో దేవుని ప్రజలు అనగా యూదులు, ఇశ్రాయేలు అందరూ కూడా చాలా దేశాలకి చెదిరిపోయారు. ఆ చెదిరిపోయిన విశ్వాసులు, ఆ చెదిరిపోయిన ఇశ్రాయేలీలు 1948వ సంవత్సరంలో మరలా పాలస్తీనా దేశానికి వచ్చి అక్కడ ఒక దేశంగా ఏర్పడి అక్కడ ఒక జెండాని పాతి
ఆ రోజు వాళ్ళ దేశానికి స్వాతంత్రాన్ని, ఇండిపెండెన్స్ డేని ప్రకటించుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రోజు నుంచి దేశము నూతనముగా ఏర్పడిన నాటి నుంచి, అయితే దేశము చిన్న దేశమే, చాలా చిన్నదండి, లక్షల్లోనే ఉంటారు ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు. అయినా ఆ దేశం ఏర్పడిన నాటి నుంచి ఇశ్రాయేలుకు చుట్టుపక్కల దాదాపు ఒక 10 దేశాలు దాని మీద యుద్ధానికి బయలుదేరిని. మీకు ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేది చెప్పాలంటే, అప్పుడే పుట్టిన బాబు మీదకి ఒక 10 మంది వెళితే ఎవరు గెలుస్తారండి? అప్పుడే పుట్టిన బాబు మీదకి ఒక 10 మంది వ్యక్తులు పడతానికి వెళ్తే ఎవరు గెలుస్తారు? పుట్టిన బిడ్డ గెలుస్తారా? 10 మంది గెలుస్తారా? ఇశ్రాయేలు దేశం అప్పుడే స్వాతంత్రం, అప్పుడే సొంత దేశముగా ఏర్పడింది. అప్పుడే సొంత దేశంగా ఏర్పడి వాళ్ళంతటి వాళ్ళకి సరైన ఆర్మీ కూడా లేదు, సరైన రాజ్యాంగం లేదు, సరైన ఆ చుట్టుపక్కల సరిహద్దులు, టెరిటరీస్ లేవు, వాళ్ళకి మిలిటరీ ఫోర్స్ లేదు, వాళ్ళకి సరైన ఎజెండా లేదు. ఆ సమయంలో చుట్టుపక్కల అరబ్ కంట్రీస్, ఈ ముస్లిం దేశాలన్నీ కూడా ఎలాగైనా ఇశ్రాయేల్ దేశాన్ని నాశనం ఎలాగైనా మ్యాప్ లో లేకుండా చెయ్యాలని ఒక 10 మంది దేశాలు ఇశ్రాయేల్ మీదకి కూడగట్టుకొని వచ్చినాయి. కానీ ఏమీ చేయలేకపోయినాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత ఇంకొకసారి యుద్ధం వచ్చింది. తర్వాత కరెక్ట్ గా 1900 సంవత్సరాల తర్వాత 1967వ సంవత్సరంలో 1967వ సంవత్సరం జూన్ లో ఇశ్రాయేల్ ప్రజలకు ఒక యుద్ధం అనేది జరిగింది. అది ప్రపంచంలో చరిత్రలో నిలిచిపోయిన ఆ యుద్ధం అన్నమాట. దాన్ని ఇంగ్లీష్ లో 6 days వార్ అంటారు, అంటే 6 రోజుల యుద్ధం. ఇప్పటికి మీరు గూగుల్లో వెతకండి, ఆ యుద్ధము గూగుల్ అంతటి ప్రపంచం అంతటికి తెలుసు. 1967వ సంవత్సరం జరిగిన యుద్ధం ఏమి జరిగింది అంటే, ఇశ్రాయేల్ దేశానికి వస్తున్న ఆ పడవలన్నీ కూడా ఐగుప్తు దేశం రాకుండా ఆపేశాడు. ఎందుకంటే ఐగుప్తు దేశంలో నుంచి నైలు నది మనకు తెలుసు కదా, నైలు నదిలో, ఆ నైలు నది ఇప్పటికీ కూడా ఉందన్నమాట. ఆ నైలు నదిలోనే ప్రయాణాల్లో కానీ, పడవల ప్రయాణాలు కానీ, ఏదైనా సరుకులు దిగుమతికి ఎగుమతికి ఐగుప్తు దేశం కూడా అబ్జెక్షన్ పెట్టి, ఇశ్రాయేల్ దేశం యొక్క పడవలన్నీ సరుకులని మా దేశం నుంచి వెళ్ళటానికి వీలు లేదని అబ్జెక్షన్ పెట్టాడు. ఇశ్రాయేల్ దేశం అప్పటికి వెళ్ళి వాళ్ళకి బతిమలాడుకున్న వాళ్ళ మాట వినలేదు. వెంటనే ఇశ్రాయేల్ దేశస్తులు వాళ్ళ దగ్గర మిలిటరీ ఫోర్స్ తక్కువగా ఉన్న యుద్ధము ప్రకటించారు. ఎవరి మీదకి? ఐగుప్తుల మీదకి. యుద్ధము ప్రకటించిన తర్వాత ఐగుప్తు వాళ్ళు ఏం చేశారంటే, చుట్టుపక్కల ఉన్న యోర్దానుని, సిరియాని సపోర్ట్ గా తీసుకొని ఈ 3 దేశాలు కలిసి ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చినాయి. చూస్తే ఈ 3 దేశాలు కలిస్తే కొన్ని లక్షల్లో ఉన్నారు సైన్యం. కానీ ఇశ్రాయేల్ దేశం ఏమో చిన్న కంట్రీ. కానీ మన చుట్టుపక్కల దేశాలకి ఇశ్రాయేల్ దేశానికి యుద్ధానికి తేడా తెలిస్తే ఒకసారి అది చదవడానికి, అది మనం ధ్యాన సమయం కాదు, కానీ వాళ్ళ యుద్ధం వస్తే వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం కూడా కుటుంబం యుద్ధానికి వెళ్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేల్ ప్రజల యొక్క ఆర్మీ ఏందో తెలుసా? స్త్రీలు కూడా యుద్ధానికి వెళ్తారు. కుటుంబంలో ఎంత మంది ఉంటే 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి యుద్ధంలో నిలబడాలి, యుద్ధము చేయాలి. దేవుడు అదే వాళ్ళకి నేర్పించింది. దాన్ని బట్టి కుటుంబాలుగా వాళ్ళు దేవుని దగ్గర ప్రార్థన చేసి మొరపెట్టి ఆ యొక్క యుద్ధములో వాళ్ళు పోరాడటం ప్రారంభం చేస్తే, దాదాపు ఆ యుద్ధము 6 రోజులు అయ్యేసరికి దేవుడి వారి పక్షాన శత్రువులందరూ చనిపోయేటట్లుగా 20,000 మంది చనిపోయారు. ఆ చనిపోయిన దాటికి ఐగుప్తీయులు, సిరియా దేశస్తులు, యోర్దాను వీళ్ళందరూ కూడా భయపడి ఎవరు పెట్టేబడ వాళ్ళు సర్దుకొని ఎవరి పాటికి వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. 6 రోజుల తర్వాత ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసిన మేలుని వాళ్ళు తలుచుకుంటూ తర్వాత రోజు వాళ్ళు సబ్బాతు డే అనగా విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఎంతో సంతోషముగా ఆరాధించారు. ఆ 1967వ సంవత్సరం జూన్ మాసంలో జరిగిన 6 రోజుల యుద్ధము ఇప్పటికీ ప్రపంచ చరిత్రలో ఆంతనే అది మిగిలిపోయింది. దేవుడు తన ప్రజల్ని కాపాడే దేవుడు ఆయన. దేవుడు తన ప్రజల పక్షముగా ఉండే దేవుడు ఆయన. ఈ రోజు నువ్వు దేవుని బిడ్డవైతే ఆయన నీ పక్షాన కూడా ఉండటానికి ఇష్టపడుతున్నాడు ఆయన. హల్లెలూయా. నీ కుటుంబ పక్షాన ఉండటానికి, నీ పక్షాన యుద్ధము చేయడానికి, నీ పక్షాన కార్యము జరిగించడానికి మన దేవుడైన యెహోవా మన పక్షముగా ఉండటానికి ఆయన ఆశపడుతున్నాడు. అదే పౌలు గారు అంటున్నారు, ఇట్లుండగా దేవుడు మన పక్షమున ఉండగా
మనకి విరోధి ఎవడు. అంటే ఈ మాటకి అర్థం మనకేంటంటే దేవుడు మనతో ఉంటే మనకి కష్టము రాదని కాదు అర్థం. దేవుడు మన పక్షాన ఉంటే శత్రువు మన దగ్గరికి రాడని కాదు అర్థం. ఇప్పటికి ఇశ్రాయేల్ మీద యుద్ధం జరుగుతూ ఉంది. మీకు రీసెంట్ గా ఒక అద్భుతము జరిగింది, మీరు చూసారు వార్తల్లో. పాలస్తీనా అధ్యక్షుడు పేరు గుర్తులేదు కానీ ఇశ్రాయేల్ ప్రజల్ని మ్యాప్ లో తీయాలని ఒక 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 శపథం చేశాడు. నేను పదవిలో ఉన్న కాలంలో ఇశ్రాయేల్ దేశాన్ని ఎలాగైనా భూస్థాపితం చేయాలి, మొత్తాన్ని తయారు చేస్తా ఉన్నాడు, కుట్ర చేస్తా ఉన్నాడు ఇరాక్ ప్రధానమంత్రి. ఏమి జరిగిందో తెలియదు. మీరు రీసెంట్ గా వార్తలు చూసలేదు, నెల క్రితము హెలికాప్టర్లు వెళ్తా ఉన్నాడు, ఎవడు ఏమి చేయలేదు, హెలికాప్టర్ కూలి చనిపోయాడు. చూడలేదు ఆ వార్త? నా ఫోన్ లో గ్రూప్ లో పెట్టాను అనుకుంటా. ఏమీ చేయలా, ఇశ్రాయేల్ ప్రజలు ఏమీ చేయలా. కానీ ఎంత శక్తివంతమైన ఉగ్రవాదులందరూ అక్కడి నుంచే వచ్చేది, ఇరాక్ నుంచే. ఈ ఐసిస్ గాని తీవ్రవాదులు గాని వీళ్ళందరికీ కేంద్రం ఎక్కడంటే ఇరాక్. వాళ్ళు ఎంత అనుభవంలో ఉన్నాయో తెలుసా? వాళ్ళు ఇప్పటికీ ఇశ్రాయేల్ దేశం నాశనము చేయడానికి వాళ్ళు ఎన్నో రాకెట్లు ప్రయోగిస్తున్నారు, ఎన్నో కుట్రలు చేస్తా ఉన్నారు, ఎన్నో కుతంత్రాలు చేస్తా ఉన్నారు, ఎన్నో పన్నాగాలు చేస్తా ఉన్నారు. ఏమి జరిగింది ఇప్పటికీ ఎవ్వరికి అర్థం పడటం లేదు. ఎలా చనిపోయాడు? హెలికాప్టర్ వెళ్ళిపోతా ఉన్నాడంట, హెలికాప్టర్ కూలిపోయి చనిపోయాడు. ఎవరైతే ఇశ్రాయేల్ని ప్రపంచ పటంలో లేకుండా చేయటానికి శపథము చేశాడో ఆ వ్యక్తిని దేవుడు కనుమరు ఎట్టాగా చచ్చిపోయాడు తెలియదు. స్టిల్ ఇప్పటికీ జరిగి రీసెంట్ కొన్ని నెలల క్రితమే జరిగింది. అంటే దేవుడు తన ప్రజలను చూడండి ఎంతగా కాపాడుతున్నాడు. దేవుడు తన ప్రజల పక్షాన ఉంటే ఎవడు కూడా ఏమీ కూడా చేయలేడు. ఆయన కొన్నిసార్లు మనకు అనిపి దేవుడు మాతో ఉంటే మాకెందుకండి ఇవ్వండి. గిద్యోను కూడా న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో అదే మాట అడుగుతున్నాడు దేవుణ్ణి. 6వ అధ్యాయం 12-13 చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 12-13 వచనాలు. చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడయ్యుండేన ఎడల ఇదంతయు మాకేలా సంభవించాను. గిద్యోను అడుగుతున్నాడు. దేవుడేమని వచ్చి, గిద్యోన్ పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, దేవుడు నీకు తోడై ఉన్నాడు అనగల. గిద్యోను అంటున్నాడు, దేవునయ్యా నువ్వు నిజముగా మాకు తోడుగా ఉంటే, మా పక్షాన ఉంటే మాకెందుకు ఈ కష్టం, మాకెందుకు ఈ వ్యాధి, ఈ బాధ, ఈ వ్యాధులు కానీ ఈ శత్రువులు ఎందుకు మా మీద విజయానీయులు మా మీద అటాక్ చేస్తున్నారు? ఈరోజు మనం కూడా అదే అడుగుతాం. అయ్యా నువ్వు మాతో ఉంటే మాకెందుకు మా జీవితాలు ఎందుకు ఇలాగ ఉన్నాయి, మాకెందుకు ఈ సమస్య, మాకెందుకు ఈ కరువు, మాకెందుకు ఈ యొక్క వ్యాధి, ఈ బాధ, ఈ నింద, ఈ శ్రమ, ఈ శోధన, ఈ యొక్క అది అప్పైనా అది మరి ఏదైనా. ఈరోజు నువ్వు ఒకవేళ అదే రీతిగా దేవుణ్ణి అడుగుతున్నావేమో. దేవుడు అంటున్నాడు గిద్యోను తోటి, అయిననేమి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నీ పక్షాన ఉంటే నీకు ఏది జరగదని కాదని అర్థం. దేవుడు నీ పక్షాన ఉంటే నీకు వ్యాధి రాదని కాదు అర్థం. దేవుడు నీ పక్షాన ఉంటే నీకంతా మంచే జరిగిద్ది అని కాదు అర్థం. దేవుడు నీ పక్షాన ఉంటే నీ జోలికి ఎవడు రాడని కాదు అర్థం. దేవుడు నీ పక్షాన ఉంటే నీకు ఎవడు ఏ హాని చెయ్యడని కాదు అర్థం. సమ్ టైమ్స్ దేవుడు మనతో ఉన్న, ప్రైజ్ ది లార్డ్, దేవుడు మనతో ఉన్న కొంతమంది విరోధులు మనకి ఎదురవుతా ఉంటారు. కొన్ని సమస్యలు మనకి ఎదురవుతాయి, కొన్ని ఇబ్బందులు మనకి ఎదురవుతాయి, కొన్ని కష్టాలు మనకి ఎదురవుతాయి, కొన్ని నిందలు మనం ఎదురవుతాయి. అయితే దేవుని యొక్క ఆధారముతో, దేవుని యొక్క సహాయముతో వస్తున్న ప్రతి శత్రువుని మనం జయించి ఎదురు తిరిగి నిలబడాలి. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శత్రువుని చూసి భయపడే వారిగా ఉండకూడదండి. సమస్యలను చూసి భయపడి ఇంట్లో దాక్కునే వారిగా ఉండకూడదు. కానీ దావీదు అంటున్నాడు, నా దేవుని సహాయముతో నేను సైన్యమును జయించదును. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ రోజున ఒక ఛాలెంజ్ గా దేవుడు నీ తరపున నీ పక్షాన ఉన్నాడని విశ్వాసముతో నువ్వు వస్తున్న ప్రతి శోధనని అధిగమించగలిగిన వ్యక్తిగా ఉండాలి. నువ్వు వస్తున్న ప్రతి సమస్యని అధిగమించగలిగిన వ్యక్తిగా ఉండాలి. కాబట్టి ఈ రోజు నీ అంత నువ్వు ప్రశ్న వేసుకోవాలి, దేవుడు నీ పక్షాన ఉన్నాడా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ పక్షాన ఉన్నాడా? అదే భాషకి మందిరానికి వచ్చాం కదా, మందిరానికి వస్తే దేవుడు మన పక్షాన ఉంటాడా? చెప్పండి. మనం ఏంటంటే మాకు వాళ్ళ పక్షాన మా పక్షాన వాళ్ళు ఉండాలండి, అది మీ వీళ్ళ పక్షాన నరుల సహాయము
మనుషుల సహాయము వ్యర్థం, మనుషుల సహాయం వ్యర్థం. నేను అంటాను కదా, దేవుడు మన పక్షాన లేకపోతే ఎంత డబ్బు ఉన్నా, ఎంత బలగం ఉన్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా అదంతా శూన్యమే. రైసోలా, దేవుడు నీ పక్షాన లేకపోతే అదంతా కూడా అది సున్నా. యేసు లేని జీవితం వ్యర్థం. నీ జీవితంలో ఏది లేకపోయినా దేవుడు ఉంటే చాలండి. ఇప్పుడు మేము అడుగుతున్న ప్రశ్న, మీకు దేవుడు కావాలా, ధనం కావాలా? చిన్నగా చెబుతున్నారు, చిన్నగా చెబుతున్నారు, పెద్దగా చెబుతున్నారు. దేవుడిని ఉన్నదంతా తీసేస్తాడేమో. దేవుడు కావాలా, డబ్బు కావాలా? దేవుడు కావాలా, ఆరోగ్యం కావాలా? దేవుడు కావాలా, పరలోకం కావాలా? ఈ మాట చెప్పండి. దేవుడు కావాలా, పరలోకం కావాలా? చెప్పండి అమ్మా, తెలివిగా అడిగాను కదా. దేవుడు కావాలా, పరలోకం కావాలా? పరలోకం కావాలి, చేతులు ఎత్తండి. దేవుడు లేకుండా పరలోకం దేనికి? రైజోలా, దేవుడే కావాలి. దేవుడు ఎక్కడ ఉంటే అదే పరలోకం. దేవుడు ఎక్కడ ఉంటే అదే దేవుని సన్నిధి. దేవుడు ఎక్కడ ఉంటే అదే పరలోకము. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని కృప మీద ఆధారపడి జీవించే వారిగా ఉండాలి. హల్లెలూయా. రీసెంట్ గా చూసాం కదా, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి 5,000 కోట్లతో చేశారు. దాదాపు 6 నెలల నుంచి జనవరిలో నిశ్చితార్థం జరిగితే అప్పటి నుంచి పెళ్లి జరుగుతానే ఉందండి. మొత్తం ఎంత? 5,000 కోట్లు. 5,000 కోట్లు. ప్రపంచంలో ఇంతవరకు అలాగే మ్యారేజ్ ఎవరు కూడా చేసుకోలేరు. కానీ మీరు అదే చూశారు. కానీ అనిల్ అంబానీ కొడుకు చెప్పిన మాటలు మీరు వినలేదు. అతనికి ఒక అస్తమా రోగం ఉంది. అతనికి ఏసీ పడదు. చల్లని గాలి తగిలితే చనిపోతాడు. తెలుసా ఈ విషయాలు? చల్లని గాలి తగిలితే చనిపోతాడు. డాక్టర్స్ ఆ వ్యాధిని తగ్గించడానికి అతనికి చిన్నప్పటి నుంచి కూడా స్టెరాయిడ్స్ బాగా బాడీకి ఎక్కించేసారు. ఆ స్టెరాయిడ్స్ తేడా వచ్చేసి, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి అతనిలో ఏదో ఒక హార్మోన్స్ రిలీజ్ అయిపోయినాయి. ఆ హార్మోన్స్ ఏం చేస్తాయి అంటే, అతనికి యాక్చువల్గా మనకు ఆకలి అయినప్పుడు మనలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అంటే మనకు ఆకలి అయినప్పుడు మనకి కొన్ని హార్మోన్స్, మనకు ఆ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడే మనకు ఆకలి వేస్తుందని చెబుతుంది, దాహం వేస్తుంది, ప్రతి ఒక్కరిలో ఉంటాయి అన్నమాట. కానీ అతనిలో తింటున్న ఎక్కువైపోయినాయి, హార్మోన్స్ ఎక్కువైపోయి అతని దగ్గర ఎలాంటి అంటే ఆకలి తిన్న తర్వాత కూడా మరలా తినాలని బాగా తినేసరికి అతడు దాదాపు చిన్న వయసులోనే 120 కేజీలు బరువు అయ్యాడు. ఆ బరువు నుంచి ఒకసారి ఆపరేషన్ కూడా చేపించుకున్నాడు. అయినా అది ఫలించలేదు. అది బాగా సైడ్ ఎఫెక్ట్, మళ్ళా అంతకంటే బరువు అయ్యాడు. ఎంత కష్టము, ఎంత నేను అనుకున్నా. ఆ యొక్క యూట్యూబ్ లో అది ఉంటే 5,000 కోట్లు పెట్టి మ్యారేజ్ చేసుకున్న అతను అంటున్నాడు, నేను ఇంకో మాట, అతను రాత్రి కూడా నిద్రపోవాలంటే ఎవరో ఒకరు అతనికి తోడు ఉండాలంట. అమ్మ గాని నాన్న గాని. అందుకని వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా పనులని త్వరగా ముగించుకొని తన చిన్న కొడుకు దగ్గరికి వచ్చి ఖచ్చితంగా రాత్రి కూడా ఆ అబ్బాయి దగ్గర చెయ్యి వేసుకొని నిద్రపోవాలి. నిద్రపోతే అతను రాత్రి నిద్ర ఉండదు. ఏదో ఒక భయం, ఎప్పుడు చనిపోతాడో తెలియదు. తన తండ్రి అంటున్నాడు, నా కొడుకు ఎప్పుడు చనిపోతే తెలియదు. ఆ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి కూడా సాక్ష్యం ఇస్తుంది, నా భర్త ఎప్పుడు చనిపో తెలియదు, కానీ అయినా నేను మ్యారేజ్ చేసుకుంటున్నాను. చూడండి, అంటే 5,000 కోట్లు బట్టి అంత అంగరంగ వైభవంగా చేసుకున్న వాళ్ళకి ఎటువంటి, అతని కంట తినాలని ఉన్నా తినలేకపోతున్నాడు. ఏసీలో ఉండాలనుకుని ఉండలేని పరిస్థితి. చూడు, దాదాపు ఎన్ని కోట్లు అనేది తెలుసా? 18 లక్షల కోట్లు అండి. 18 లక్షల కోట్లు. అంత ఉన్నా కూడా అతని ఏసీలో లేని, దాన్ని ఏమంటారు, దురదృష్టం అంటారు, లేక కడుపు నిండా తినడానికి లేదు, కంటి నిండా నిద్రపోవటానికి లేదు, చల్లని గాలిలో ఉండటానికి లేదు, ఎవరు లేకుండా నిద్రపోవటానికి లేదు. ప్రతి క్షణం అనుక్షణం అతని జీవితం ఎలాగో తెలుసా? అదొక రీతిగా సాగిపోతుంది. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, ఇప్పుడు డబ్బులో ఉందంటారా, దేవుల్లో ఉందంటారా? అందుకని ప్రసంగి అంటాడు, ఇవన్నీ అనుభవించి, సొలొమోను కూడా అలాంటి వ్యక్తేనండి. సొలొమోను కూడా అంత ధనవంతుడే, అంత అనుభవించి చివరికి ప్రసంగి గ్రంథం, అయ్యా సూర్యుని కింద అంతా కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ప్రైజ్ ది లార్డ్. అంటే ధనం వద్దని కాదండి, ధనములో సుఖము లేదు, ధనములో సంతోషము లేదు, ధనములో నీకు ఏది కూడా లేదు. అదే ఒక ఎగ్జాంపుల్. ధనమున్నా వాళ్ళకి ఏసీలో ఉండలేని పరిస్థితి, ధనమున్నా కడుపు నిండా తినలేని పరిస్థితి.
అదే దేవుణ్ణి మనం కలిగి ఉంటే అది ఎంతో భాగ్యము తెలుసా. ప్రసంగి గ్రంథంలో అంటాడు, దేవుని సెలవు లేకుండా ఒక వ్యక్తి ఎవడు తిని సంతోషించగలడు. అంటే నువ్వు తినాలన్నా, ప్రతి మెతుకు మీద అంటారు కదా పేరు రాసి ఉండేది అని, నువ్వు తినాలన్నా దేవుడు సెలవు ఇవ్వాలి. నువ్వు సంతోషంగా ఉండాలన్నా దేవుడు సెలవు ఇవ్వాలి. నువ్వు ఆరోగ్యముగా ఉండాలన్నా దేవుడు సెలవు ఇవ్వాలి. నువ్వు ఏది చేయాలన్నా దేవుడు సెలవు లేక ఏది కూడా మన దరి సమీపించదు. ఇప్పుడు మన సంతోషం మనం ఎక్కడ కోరుకుంటున్నాం? నేను ఆ వార్త చదివి నాకు అర్థమైపోయింది, నిజంగా డబ్బులో ఏది కూడా శాశ్వతము కాదు. అందుకనే భక్తుడు అంటున్నా, అయ్యా నాకు ఎక్కువ వద్దు, నాకు తక్కువ వద్దు నాయన, ఏ పూటకు ఆ పూట నాకు చాలయ్యా. నాకు పేదరికం వద్దు, నాకు ఐశ్వర్యం వద్దు నాయన, నాకు ఏ పూటకు ఆ పూట ఉందో చాలు ప్రభు. నిజంగా భక్తుడు అలా కోరుకున్నాడండి. కాబట్టి ఈ లోకంలో మన సంతోషము, మన యొక్క ఆనందము, మన ఆరోగ్యము ధనములో లేదు. ఒకవేళ ధనములో ఉంటే అంబానీ తన కొడుకుని బాగా చేయించుకునేవాడు. కానీ ఇప్పటికైనా మన మనోనేత్రాలు వెలిగించబడాలి. మనం దేని వైపు మనం చూస్తున్నామో, ఏది మన పక్షాన ఉండాలనుకుంటున్నామో, దేవుడు మనతో లేకుండా మన దగ్గర ఎంత ఉన్నా, ఏది ఉన్నా, ప్రయాస అంతా కూడా వ్యర్థమే. కాబట్టి ఈరోజు మనం పక్షాన ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. నీ పక్షాన దేవుడు ఉండాలి. నీ బిడ్డల పక్షాన దేవుడు ఉండాలి. నీ కుటుంబ పక్షాన దేవుడు ఉండాలి. నీ ఉద్యోగ పక్షాన దేవుడు ఉండాలి. నీ చదువులో దేవుడు ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీ పక్షాన ఉంటే నీకు విరోధి ఎవడు కూడా ఉండడు. హల్లెలూయా. దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు? కీర్తనల గ్రంథము 56వ అధ్యాయం 9వ వచనం చదవండి. 56వ అధ్యాయం 9వ వచనం. నేను మొరపెట్టు దినమున నా శత్రువు వెనకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు చెప్పండి? ఎవరైతే మొరపెడతారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని దగ్గర వాళ్ళు ప్రాధేయపడతారో, దేవుని యొక్క కృప కొరకు వేడుకుంటారు, వారి పక్షాన దేవుడు నిలబడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీరు దేవునికి మొరపెడుతున్నారా? ఏం మొరపెడుతున్నామండి? మన మొర ఎలాగ ఉంటుంది? అది సరిగ్గా ఉండటం లేదు. కీర్తనకారుడు అంటున్నాడు 145వ కీర్తన 18వ వచనంలో, మన మొర ఎలా ఉండాలి? దేవుడు మన పక్షాన ఉండాలి అంటే, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు ప్రియ దేవుని సంగమా, నువ్వు ఎవరివైనా, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఈ రోజు ఎటువంటి పొజిషన్ లో ఉన్నా, నీకు దేవుడు నీ పక్షాన ఉండాలి అంటే నువ్వు దేవుని దగ్గర నీ సమయాన్ని గడపాలి, నీ సమయాన్ని వెచ్చించాలి, నువ్వు దేవుని దగ్గర మొరపెట్టాలి, నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. నువ్వు నిజముగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు నీ పక్షాన ఉండగలిగిన దేవుడు ఆయన. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితుల్లో నువ్వు దేవునికి మొరపెట్టగలిగితే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి నీ పక్షాన ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, దేవుడి నీ పక్షాన చేరాలి అంటే నువ్వు దేవునికి మొరపెడుతున్నావా? నువ్వు దేవుని దగ్గర నీ సమయాన్ని గడుపుతున్నావా? నీ సమయాన్ని దేవుని దగ్గర నువ్వు వెచ్చిస్తున్నావా? నువ్వు దేవుని దగ్గర గడపకుండా దేవుడి నీ పక్షాన ఎలా ఉంటాడు? నువ్వు దేవుని దగ్గర ప్రార్థించకుండా, నువ్వు దేవుని మందిరానికి రాకుండా, నువ్వు దేవుని మందిరంలో గడపకుండా, దేవా నా పక్షాన రాయ్యా, నా పక్షాన రా ప్రభువా, నా కుటుంబ పక్షాన రా అని నువ్వు ఎంత మొరపెట్టినా నీకు ఎలాగా ఉంటాడండి? నువ్వు దేవుని దగ్గర ఏం చేయాలి? నీ సమయాన్ని గడపాలి. నీ సమయాన్ని గడిపినప్పుడే కదా దేవుడి నీ పక్షాన ఉన్నాడో లేదో తెలిసేది. నువ్వు దేవుని దగ్గర గడపకుండా నువ్వు ఎక్కడెక్కడో గడిపి నీ సమయం అంతా టీవీల దగ్గర అక్కడ ఇక్కడ నువ్వంతా వ్యర్థము చేసుకుంటా, దేవుడు నా పక్షాన లేడమ్మా, నీ మందిరానికి రా భాష గారండి, దేవుడు మాకంతా కూడా అన్యాయమే చేస్తున్నాడు, మాకు ఏది కూడా మంచి జరగదు. నాకు చాలా మంది చెప్పేవాళ్ళు, ఇక్కడ కాదులే కానీ అర్థమైందా? ఎవరిని కొత్తగా దేవుడు మాకు ఏది కూడా వాళ్ళ జీవితాల్లో చేస్తున్నాడు కానీ మాకు చేయటం లేదు. దేవుడు ఉన్నాడో లేదో, దేవుడు మాకు అన్యాయం చేసినాడు భాష గారండి, ఇలా చెబుతూ ఉంటాం. నిజంగా ప్రార్థన చేసే వ్యక్తులు ఎప్పుడు కూడా దేవుని మీద ఆ రీతిగా సనగరు. హల్లెలూయా. దేవుని మీద ఆ రీతిగా కొనగరు. కీర్తనకారుడు ఉన్నాడు, నేను మొరపెట్టు దినమున నా శత్రువు వెనుకకు
మరులు. ఈరోజు నీ జీవితం ఎంతో మంది శత్రువులు ఉన్నారు, నిజమే. నీ వ్యాధి గుండా వెళ్తున్నావు, బాధ గుండా వెళ్తున్నావు, కష్టము గుండా వెళ్తున్నావు, నువ్వు అప్పు గుండా వెళ్తున్నావు, నువ్వు నింద గుండా వెళ్తున్నావు, నిజమే. అయితే నువ్వు మొరపెట్టి నీ మీదకి వచ్చిన శత్రువు వెనక మరలేటట్లుగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. అంతా అయిపోయిన తర్వాత కాదండి, శోధనలో ప్రవేశించిన తర్వాత కాదమ్మా. శత్రువు వచ్చి అంతా కూడా ఎత్తుకొని వెళ్ళిపోయిన తర్వాత కాదు, శత్రువు నీ మీదకి రాకుండా ముందే, నువ్వు శోధనలో ప్రవేశించక మునిపే ఈ రోజే నువ్వు మొర్రపెడితే, ఒకవేళ నీ జీవితంలో జరుగుతున్న ప్రతి శత్రు కార్యాలన్నీ కూడా దేవుడు దూరపరచగలడేమో, దేవుడు నీ పక్షాన నిలబడగలడేమో, దేవుడు నీ పక్షాన ఉండి నీ కార్యములన్నీ కూడా సఫలము చేయగలడేమో, దేవుడు నీ వ్యాధి బాధల నుంచి బయట పడేయగలడేమో. నీ జీవితంలో ఏది ఆలస్యం అవుతుంది అనుకున్నావో దేవుడు దాన్ని త్వరగా అది జరిగించగలడేమో. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయండి? నువ్వు దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని దగ్గర మొరపెట్టకుండా, నువ్వు దేవుని దగ్గర సమయాన్ని గడపకుండా, నువ్వు దేవుని దగ్గర నీ సమయాన్ని వెచ్చించకుండా, నువ్వు దేవుని దగ్గర కన్నీరు కార్చకుండా, నువ్వు దేవుని దగ్గర ఏది కూడా చేయకుండా, అందుకని యాకోబు అంటున్నాడు, మీరు అడగటం లేదు కాబట్టి మీకు దొరకటం లేదు. ఎక్కడది? యాకోబులేనా? మీరు అడుగుతున్నారు కానీ, యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 3వ వచనం, మీరు అడిగినను వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియో దొరుకుటలేదు. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మత్సర పడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని, ఈ మాట, దేవుని అడగనందున మీకేమీ దొరకటం లేదు. ఇది ఒక బ్యాచ్ అన్నమాట. అడగకుండా దేవుడు మాకు అడగకుండా ఇవ్వాలండి. రెండవ గ్రూప్ ఎవరంటే అడుగుతున్నారు కానీ ఏం అడుగుతున్నారు తెలియదు. అడుగుతున్నారు కానీ ఈరోజు ప్రార్థన చేస్తున్నారు కానీ ఏం ప్రార్థన చేస్తున్నారు తెలియటం లేదు. ఈరోజు మనం దేవుణ్ణి అడుగుతున్నాము కానీ నువ్వు అడిగేది నీకు తెలుసా? యాకోబు అంటున్నాడు, మీరు అడుగుతున్నారు కానీ మీ యొక్క వ్యక్తిగత భోగముల నిమిత్తం అడుగుతున్నారు, కానీ దేవుని చిత్తానుసారముగా మనం అడగాలని మనకి ఎప్పుడైనా తెలుసా? మనం చేసే ప్రార్థన అది దేవునికి ఇష్టముగా ఉండాలి అని, మనం అడిగేది ఏదైనా అది దేవుడు అంగీకరించాలని, మనం అడిగే ప్రార్థన ఏదైనా అది దేవునికి చిత్తానుసారముగా అడగాలని మనకు తెలుసా? మనకు తెలియదు కాబట్టి మనం అడిగేది దేవుడు ఏది కూడా మనకి ఇవ్వటం లేదు. కాబట్టి మొదటిగా మనం ఏం చేయాలి? అడగటం నేర్చుకోండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్. దేవుని దగ్గర మీరు ప్రార్థించడం నేర్చుకోండి. మీరు దేవుని ఎలా అడగాలో అది నేర్చుకుంటే దేవుడు మీ పక్షాన నిలబడటము మీరు చూస్తారు. హల్లెలూయా. పాత గ్రంథంలో ఇష్కియా కాలంలో అషూరు రాజు ఇష్కియా రాజ్యం మీదకి దండెత్తి వచ్చాడు. ఇష్కియా చాలా అప్పుడే రాజ్యంలోనికి అప్పుడే రాజు అయ్యాడు. ఆ మొదటి సంవత్సరమే రాజు అయ్యి రాజ్యాన్ని అంతా కూడా తన తండ్రి ఎంతగానో పాడు చేస్తే దానంతా కూడా సెటరేట్ చేసి ఆ బలిపీఠాలన్నీ కూడా తన తండ్రి అన్య దేవతలకి బలిపీఠాలని కట్టిస్తే అవన్నీ కూడా పడగొట్టి చేసి ఇక రాజ్యాన్ని పరిపాలిద్దాం అనుకునే లోపే అషూరు దేశం నుంచి ఒక వర్తమానం వచ్చింది ఇష్కియాకి. ఇష్కియా, నీ రాజ్యాన్ని నేను మొత్తాన్ని నాశనం చేసేస్తాను. ఇష్కియా ఎందుకో భయపడ్డాడు. అయ్యా, నువ్వు నా మీదకి రావద్దు, నీకు ఎంతకాలం నన్ను తీస్తానయ్యా, ఇదిగో నీకు బంగారము వెండి దాదాపు కొన్ని కిలోల వెండిని బంగారాన్ని ఆ రాజుకి ఇచ్చాడు. ఆ రాజు చాలా తెలివిగా మోసం చేసి అవన్నీ తీసుకొని ఇష్కియా దగ్గర శక్తి లేదని, బలము లేదని మరలా ఇష్కియా దగ్గరికి ఒక వార్త పంపించాడు. ఇష్కియా, నువ్వు ఎవరిని చేసి మోసపోతున్నావు? నీ దేవుడు నమ్ముకున్నావు, నీ దేవుడు నిజమైన దేవుడు కాదు అని ఒక లెటర్ రాపించి ఇష్కియాని భయపడేటట్లుగా చేశాడు. ఇష్కియా మాటలన్నీ కూడా ఆ ఉత్తరం తీసుకొని ఆ ఉత్తరం రాసిన మాటలన్నీ కూడా భయపడిపోతా ఉన్నాడు. వెంటనే యెషయాని పిలిపించి, యెషయా, చూసేవా అషూరు రాజు దేవుని ఎలా ఎగతాళి చేస్తున్నాడో? నేను దేవుని నమ్ముకొని ఉంటే మన దేవుని ఎగతాళి చేస్తున్నాడు కాబట్టి నువ్వు నా తరపున 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 35వ వచనం చదవండి. 2వ రాజుల గ్రంథం ఒక నిమిషం 19వ అధ్యాయంలోనికి రండి అందరూ.
మొదటి వచనం, హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని. 4వ వచనం, జీవము కలిగిన దేవుని దూషించుటకై ఆ ఆ ఆ ఆ ఆ ఆ నిలిచిన శేషము కొరకు హెచ్చుగా ప్రార్థన చెయ్యము. రాజుని హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా, వీళ్ళందరూ ఇప్పుడు యెషయా అనగా ప్రవక్త సహాయాన్ని అడుగుతున్నాడు. యెషయా ప్రార్థన చేశాడు, హెచ్చుగా ప్రార్థన మొరపెడతా ఉన్నారు. తర్వాత మరలా ఇంకొక లెటర్ పంపించాడు. అది 15వ వచనంలో, హిజ్కియా దూతల చేతిలో నుంచి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి, అంటే ఆ శత్రువు పంపించిన లెటర్ను కూడా ఎక్కడ తీసుకుని వెళ్ళాడు? మందిరానికి తీసుకెళ్లి మందిరంలో ఆ లెటర్ను విప్పి ఆ లెటర్లో రాసినంత కూడా చదువుతున్నాడు. ఇప్పుడు 35వ వచనంలోనికి రండి. ఆ రాత్రి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు హిజ్కియా ఏం చేస్తున్నాడు? ఇక్కడ హిజ్కియా ఏమన్నా ప్రవక్తని పిలిచి యెషయాని, అయ్యా ప్రజల పక్షాన ప్రార్థన చేయి, అష్షూరు రాజు మాట్లాడిన మాటలను విన్నావా? దేవుని దూషిస్తున్నాడు, నన్ను దూషిస్తున్నాడు, దేవుని ప్రజలను దూషిస్తున్నాడు, దేవుని తక్కువ అంచనా వేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మా పక్షముగా నువ్వు దేవునికి హెచ్చుగా ప్రార్థన చేయి. యెషయా ప్రార్థన చేశాడు. దేవుడు అందించిన వార్తని హిజ్కియాకి తెలియజేశాడు. హిజ్కియా భయపడవాకు, అష్షూరు రాజుని వచ్చిన దారినే పోయేటట్లుగా చేస్తాను. దేవుడు చెప్పినట్లుగా 35వ వచనం ఏం జరిగిందో తెలుసా? ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండిలో 185,000 మందిని హతము చేసిన. చప్పకుండా దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్క దూత బయలుదేరి అష్షూరు లక్షల మంది వచ్చి నుంచుంటే ఒక్క దూత వీళ్ళు 185,000 మందిని చంపేసేసాడు. హల్లెలూయా. హిజ్కియా చేసిన పని ఏంది ఇక్కడ? ప్రార్థన మాత్రము చేశాడు. యెషయాకు సపోర్ట్ అడిగాడు ప్రవక్తని. ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత శత్రువులని హతము చేశాడు ఆయన. 185,000 మంది అంటే మామూలు విషయం కాదండి. ఆ జరిగిన భయంకరమైన సంఘటన చూసి అష్షూరు రాజు తన దేశానికి పారిపోయి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ప్రార్థనలో అంత శక్తి ఉంది, ప్రార్థనలో అంత బలం ఉంది. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది, ప్రార్థన నీ కుటుంబాన్ని మారుస్తుంది. ప్రార్థన నీ మీదకి వచ్చిన శత్రువుని ఆయన పడేటట్లుగా చేస్తుంది ప్రార్థన. ఈరోజు దేవుడు నీ పక్షాన ఉండాలి అంటే మొదటిగా నువ్వు దేవునికి మొరపెట్టే వ్యక్తిగా ఉండాలి. ఖాళీగా కూర్చున్న వాళ్ళ పక్షాన దేవుడు ఉండడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరైతే దేవుని దగ్గర మొరపెడతారో, ఎవరైతే దేవుని మందిరంలో గడుపుతారో, ఎవరైతే దేవుని యొక్క మందిరంలో ప్రార్థనలో ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు వారి పక్షాన ఉంటాడు ఆయన. హల్లెలూయా. అన్న పక్షాన దేవుడు లేడా? హిజ్కియా గురించి మనకు తెలుసు కదా. అదే హిజ్కియా ఆ యొక్క యెషయా ద్వారా వర్తమానం పంపించినప్పుడు, హిజ్కియా దేవుని మందిరం ప్రార్థన చేసినప్పుడు ఆయుష్ని పొడిగించలేదా? కానీ ఈరోజు నువ్వు మొర పెడుతూ నీ మొర ఎలాగ ఉంది? ఉత్తిగా ఉండకూడదు, ఏదంటే ఎవరు వింటున్నారు. ఎలా మన మొర ఎలా ఉండాలి? నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉంటాడు. అంటే అర్థమే తెలుసా? వారి పక్షాన ఉంటాడు ఆయన. నీ మొర ఎలా ఉండాలి? శక్తివంతముగా ఉండాలి. నీ మొర ఎలా ఉండాలి? నీ ప్రార్థన ఎలా ఉండాలి? పరిసయలాగా ఉండకూడదు. నీ ప్రార్థన శుంకరి వలె ఉండాలి. నీ ప్రార్థన ఏలియా వలె ఉండాలి. నీ ప్రార్థన ఎఫ్రా వలె ఉండాలి. నీ ప్రార్థన నీ కుటుంబాన్ని మార్చగలిగేదిగా ఉండాలి. నీ ప్రార్థన నీ సంఘాన్ని మార్చగలిగేదిగా ఉండాలి. నీ ప్రార్థన నీ సమాజాన్ని మార్చగలిగేదిగా ఉండాలి. నీ ప్రార్థన నీ బిడ్డల జీవితాన్ని మార్చగలిగేదిగా ఉండాలి. మనం ప్రార్థన చేస్తే ఏది జరగకపోతే అటువంటి ప్రార్థన. యోనాయి గారు వచ్చినప్పుడు చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుర్తు. ప్రార్థన చేస్తున్నాడంట, అది మళ్ళా ప్రార్థన మళ్ళా తిరిగి వస్తుందంట. మన ప్రార్థన అలాగుందా? అలాగుండకూడదండి. సమయం అయిపోయింది. 2వ కీర్తనల గ్రంథం 14:5 చదవండి. కీర్తనల గ్రంథం 14:5 ఎందుకనగా దేవుడు నీతిమంతుల
సంతానము పక్షమున ఉన్నాడు. దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు అండి? నీతిమంతుల పక్షాన దేవుడు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతులు ఎవరు చెప్పండి అమ్మా, కరెక్ట్గా చెప్పండి. ఎవరు నీతిమంతులు? ఎవరు చెప్పండి అమ్మా. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ ఎవరు చెప్పటం వల్ల అంత ధైర్యం ఇంకా ఐపీసీ మంది రాలేదు. నేనే నీతిమంతుని పార్షగా నేను చెప్పలేంది అంత. ఎవరు నీతిమంతులు? ఎవరు? మనమే నీతిమంతులం. ప్రైజ్ ది లార్డ్. మనమే నీతిమంతులుగా దేవుడు మనం తీర్చాడు. యేసు రక్తములో ఎవరైతే కడగబడ్డారో వారే నీతిమంతులు. నువ్వు యేసు రక్తంలో కడగబడలేదా? చెప్పండి అమ్మా. కడగబడ్డావు, అప్పుడు నువ్వు నీతిమంతురాలివి, నువ్వు నీతిమంతుడివి. ఇప్పుడు నీతిమంతురాలవైతే, నువ్వు నీతిమంతుడు అయితే నీ పక్షాన దేవుడు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే మనం నీతిమంతులుగా తీర్చబడింది మన క్రియలను బట్టి కాదండి, మన పుణ్యకార్యాలను బట్టి కాదు, కానీ ఇది కేవలము దేవుని కృప ద్వారా ఉచితముగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసు రక్తము ద్వారా, యేసయ్య కృప ద్వారా, యేసయ్య పెట్టిన, ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఉచితమైన కృప ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అంటే ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన మనం ఎలాగంటే అలా జీవించకూడదు, కానీ నీతిమంతులుగా ఉన్న మనము ఎలాగ ఉండాలి? నీతి మార్గములలో మనం నడవాలి. ప్రైజ్ ది లార్డ్. నీతి కార్యాలు చేయాలి. నీతిమంతులకు తగినట్లుగా మన యొక్క ప్రవర్తన ఉండాలి. నీతిమంతుల యొక్క కుటుంబాలు ఎలాగ ఉంటాయో మన కుటుంబాలు అలాగ ఉండాలి. నీతిమంతుల కుటుంబాలు ఎలాగ ఉంటాయి? నీతిమంతుల యొక్క గుడారాలలో ఏమి వినపడాలి చెప్పండి? తపాలు, పల్లెలా ఏమి వినపడాలి చెప్పండి అమ్మ. కొన్నిసార్లు బదులు నడుచుకుంటే కొన్ని ఇళ్ళు వినపడతా ఉంటాయి తపాలు, అర్థమైపోయింది అనమాట. మన కుటుంబాలు ఏమి వినపడుతున్నాయి? తపాలు వినపడుతున్నాయా? పల్లెల సౌండ్లు వినపడుతున్నాయా? ఏమి వినపడాలి? అర్థమైందా? ఏమి వినపడాలి? నీతిమంతుని యొక్క గుడారములలో రక్షణను గూర్చిన సంగీత సునాదములు వినపడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు నువ్వు నీతిమంతుడు అయితే, నీతిమంతురాలవైతే నీ కుటుంబము నీతిమంతుల యొక్క కుటుంబాలు ఎలాగ ఉంటాయో మన కుటుంబాలు అలాగ కట్టుకోవాలి. నీతిమంతులు ఎలాగ ఉంటారో మనం అలాగ జీవించాలి. మన కార్యాలు, మన పనులు, మన మాటలు కానీ నీతి మార్గంలో తగినట్లుగా, నీతికి తగినట్లుగా మనం ఉండాలి. హల్లెలూయా. అలా కాకుండా దేవా నా పక్షాన ఉండాయా, నా కుటుంబ పక్షాన ఉండాయా అని అంటే కుదరదండి. నీతిమంతుల జాబితాలో మన కుటుంబాలు ఉన్నాయా? నీతి మార్గంలో నడుస్తున్నామా? నీతిమంతుల కుటుంబాల్ని దేవుడు వర్తిల్ల చేస్తాడు. ఆయన కీర్తనకారుడు అంటున్నాడు, నేను చిన్నవాడినయ్యును పెద్దవాడినయ్యున్నాడు, నీతిమంతుల సంతానము భిక్షమెత్తుట గాని విడవబడుట గాని నేను చూచి ఉండలేదు. హల్లెలూయా. అంటే నిజంగా నీతిమంతుల యొక్క సంతానాన్ని దేవుడు ఎప్పటికీ కూడా ఆయన మర్చిపోయే దేవుడు కాదండి, తరతరాలకి గుర్తు చేసుకుంటాడు. బైబిల్ గ్రంథంలో మనకి సౌలు కుమారుడు మెఫీబోషెతు తెలుసు కదా. సౌలు దావీదుకి ఎంతో హాని చేశాడండి. దాదాపు 2 వారాల గురించి మనం విన్నాం కదా అంతకుముందు సౌలు గురించి, దావీదు గురించి. ఎంతగానో కుట్ర చేసిన సౌలు కడుపును పుట్టిన యోనాతాను చాలా మంచి వ్యక్తి. సౌలేమన్నా దావీదుని చంపాలని చూస్తే యోనాతానేమన్నా దావీదుని కాపాడాలని దావీదుకి ఎంతగానో హెల్ప్ చేశాడు. ఎంతగానో దావీదుకి ఒక మాట చెప్పాలంటే దావీదుకి ఎంతగానో కృషి చేశాడు. ఇప్పుడు సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు. ఒక రోజు దావీదు 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు చదువు పెద్దగా. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు ఒకడుండగా అతడు రాజు యెహోవా నేను ఉపకారము చేయుటకు
సౌలు కుటుంబములో ఎవడైనను నప్పుడు శేషించి ఉన్నాడా అని అతను అడుగుగా సీబా యోనాతానుకు కుంటికాలు గల కుమారుడు అక్కడ ఉన్నాడని రాజుతో మనవి చేసిన. అతను ఎక్కడ ఉన్నాడు అనగా అతను లొబేదారులో అమ్మీయేలు కుమారుడు మాకీరు ఉన్నాడు. మెఫీబోషెతుకి 2 కాళ్ళు లేవండి, చాలా దీన స్థితిలో ఉన్నాడు. తన తండ్రి మరణించాడు, సౌలు చేసిన ఆ కార్యాలన్నీ కూడా మెఫీబోషెతు ఎగతాళి చేస్తా ఉన్నారు. ఇతడు ఆ ఇంటిలో ఆ లొబేదారులో మాకీరు ఇంట ఉండి అక్కడ పోషించబడతా ఉన్నాడు. ఏ పని లేదు, అవయములు సరిగ్గా లేవు, చాలా దీన స్థితి. అటువంటి పరిస్థితుల్లో దావీదు అంటున్నాడు, అయ్యా నాకు యోనాతాను ఉపకారం చేశాడు, నా పట్ల ఎంతగా నీతిగా ప్రవర్తించాడు కాబట్టి ఇప్పుడు యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఆ దయంతా యోనాతాను చూపించిన ఆ యొక్క ఆ నీతంతా ఎవరి మీదకి వచ్చింది? మెఫీబోషెతు మీదకి వచ్చింది. ఆ మాకీరు ఇంటనున్న మెఫీబోషెతుని పిలిపించి ఇప్పుడు దావీదు అంటున్నాడు, మెఫీబోషెతు నువ్వు నా ఇంటిలో నా యొక్క డైనింగ్ టేబుల్ మీద నువ్వు నా పక్కనే కూర్చొని నాతో పాటే నువ్వు భోజనము చేయాలి. చప్పలు కొట్టు దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇక్కడ దావీదు ఎవరు చేసిన దానిని గుర్తు చేసుకున్నాడు? యోనాతాను చేసిన దానిని బట్టి. ఈరోజు నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు చేసిన ఉపకారాన్ని దేవుడు మర్చిపోయే దేవుడు కాదండి. దేవుని నామమును బట్టి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా ఏమనుందండి? ఉందా లేదా? గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా ఎంతో ప్రతిఫలం అంట. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఎంతో ప్రతిఫలమో తెలుసా? అందుకని ఎబ్రీ పత్రిక ఉన్నది, నా నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు నేను అన్యాయస్తుడైన దేవుడును కాదు. ఈరోజు దేవుని ప్రజలుగా మనం యోనాతాను వలె మనం ఉపకారము చేసేవారిగా ఉండాలి. సౌలు అపకారము చేసిన యోనాతాను దావీదుకు ఉపకారము చేశాడు కాబట్టి ఆ ఉపకారము తన బిడ్డల మీదకి, తన తరాల మీదకి వచ్చేసింది. ఈరోజు మనం ఎలాగ ఉండాలి? మన బిడ్డల కొరకు మనం ఏది సమకూర్చి వెళుతున్నాం? మన బిడ్డల మీదకి మనం చేసే వాటిదే వాళ్ళ యొక్క జీవితాల మీదకి వస్తుంది తప్ప యోనాతాను చేసిందే. మెఫీబోషెతు జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. కాబట్టి ఈరోజు యోనాతాను వలె మనం నీతి మార్గములలో మనం నడిచే వారిగా ఉండాలి. యోనాతాను వలె మనము ఉపకారము చేసే వారిగా ఉండాలి. యోనాతాను వలె మనం నీతిమంతుల కుటుంబముగా మార్చబడితే నీతిమంతుల పక్షముగా దేవుడు ఉంటాడు. ఆయన హల్లెలూయా. ఈరోజు నీతిమంతుడిగా ఉంటే, ఈరోజు నీతిమంతురాలుగా ఉంటే, ఈరోజు ఒకవేళ నీతిమంతుల కుటుంబంలో నీ కుటుంబం యొక్క జాబితా ఉంటే నీ కుటుంబ పక్షముగా దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్లో చాలా మంది నీతిమంతులు ఉన్నారండి. వాళ్ళ పక్షాన దేవుడు ఉన్నాడు. వాళ్ళ కష్టకాలంలో దేవుడు కాపాడాడు, మన శ్రమలలో దేవుడు తప్పించాడు. యోబు నీతిమంతుడు. ఇలాగ ఎంతో మంది నీతిమంతులు బైబిల్ గ్రంథంలో నీతిమంతుల పక్షాన దేవుడు ఉన్నారు. వారి కష్టకాలంలో ఎన్నడూ కూడా వారిని విడిచిపెట్టలేదు. చివరిగా 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 2వ వచనం చదవండి, ప్రార్థన చేసుకుందాం. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 2వ వచనం. ఆసా యూదావార్లారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినండి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. ప్రైజ్ ది లార్డ్. చివరిగా 3వది, దేవుడు మీ పక్షాన ఉండాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా దేవుని పక్షాన ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎవరి పక్షాన ఉంటున్నా? దేవుని పక్షాన ఉంటున్నావా? దేవుని కాని పక్షాన ఉంటున్నావా? ఆశ అంటున్నాడు దేవుని ప్రజలతోటి, దేవుని ప్రజలారా, యూదావార్లారా వినండి. మీ పక్షాన దేవుడు ఉండాలి అంటే మొదటిగా మీరు దేవుని పక్షాన ఉండండి. అంటే దేవుని పక్షాన ఉండటం దేవునికి సపోర్ట్ అని కాదండి, దేవుని కార్యాల పక్షముగా. ప్రైజ్ ది లార్డ్. దైవజనుని పక్షముగా, దేవుని యొక్క పని పక్షముగా. నువ్వు దేవుని యొక్క పనిలో దైవజనుని నువ్వు ఒకవేళ సహకారిగా ఉంటే దేవుడిని పక్షాన ఉన్నట్లే. నువ్వు దేవుని పక్షముగా ఉంటే, పాత నిబంధన గ్రంథంలో మోషే అంటున్నాడు, నిర్గమకాండం 32వ అధ్యాయం 26వ వచనం చదవండి. నిర్గమకాండం 32వ అధ్యాయం 26వ వచనం. అందుకు మోషే పాలెము యొక్క ద్వారమును నిలిచి యెహోవా పక్షమున ఉన్న వారందరూ
నా యొద్దకు రండిని పిలవగా లేవీయులందరూ కూడా అతని యొద్దకు వచ్చిరి. ప్రైజ్ ది లార్డ్. మోషే అంటున్నాడు, ఆ జరిగిన సన్నివేశం మనకు తెలుసు కదా. మోషే యెహోవా సీనాయి కొండ మీద దేవునితో గడుపుతూ ఆయన ఆ పలకలు ఇచ్చాడు. 2 పలకలు, 12 నిబంధనలు కలిగిన, ఆజ్ఞలు కలిగిన పలకలు ఇస్తే కింద ప్రజలేమన్నా వాళ్ళు విచ్చలవిడిగా తిరుగుతా, తిని త్రాగి వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తా ఉంటే దేవుడు చెప్పాడు, మోషే కింద ప్రజలు చెడిపోయారయ్యా, వాళ్ళ ఇష్టానుసారంగా త్రోవ తప్పేశారు, ఒక వెండి దూడం చేసుకొని బంగారు విగ్రహం చేసుకొని ఇదే దేవుడని వాళ్ళందరూ దానికి తిరణాలు చేసుకుంటున్నారు, కాబట్టి నువ్వు త్వరగా కిందకి దిగేళ్ళన్నప్పుడు మోషేకి చాలా కోపం వచ్చేసి ఆ 2 పలకలు కూడా పగలగొట్టేసి ఆ కోపంలో ప్రజలందరినీ కూడా ఆయన హెచ్చరించి అందరినీ కూడా నెమ్మలపరిచి అప్పుడు వాళ్ళతో చెప్పిన మాట, మీలో నిజముగా దేవుని పక్షముగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నా పక్కకు రండి. మొత్తం అక్కడ ఎన్ని గోత్రాలు ఉన్నాయి తెలుసా? 12 గోత్రాలు ఉన్నాయి. ఈ 12 గోత్రాల్లో మిగతా 11 గోత్రాలు ఎవరు కూడా మోషే దగ్గరికి వెళ్ళలా, కానీ లేవీయులు మాత్రమే మోషే దగ్గరికి వచ్చి నిలబడ్డారు. చప్పలు కొడుతూ దేవునికి నామని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ రోజు దేవుడు అంటున్నాడు, ఈ రోజు మీరు ఎవరి పక్షాన ఉన్నారు? మీరు ఎవరి పక్షాన మీరు నిలబడుతున్నారు? 11 గోత్రాలు మోషే దగ్గరికి రాలేదు, కానీ లేవీయులు మాత్రమే దైవజనుడి పక్షాన, దేవుని పక్షాన నిలబడ్డారు. మోషే అడుగుతున్నాడు, మోషే మీరు నిజంగా దేవుని పక్షాన ఉన్న నా దగ్గరికి రమ్మన్నప్పుడు ఎవరు వచ్చారంట? లేవీయులందరూ కలిసి మోషే దగ్గర నిలబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు నుంచే లేవీయులకి యాజకత్వం అనేది అప్పగించబడింది. చప్పలు కొట్టు దేవునికి నామని మహిమపరుద్దాం. లేవి గోత్రం అనేది అది వెలుగులోనికి వచ్చింది. లేవీలు దేవుడు ఎంతగానో ఇష్టపడ్డాడు. కారణమే తెలుసా? లేవీలు దేవుని కొరకు నిలబడ్డారు. లేవీలు పాపము జోలికి వెళ్లకుండా దైవజనుడు పక్షముగా నిలబడ్డారు. ఈరోజు నువ్వు దేవుని పక్షాన నిలబడుతున్నావా, లేదా దేవునికి విరోధము నిలబడుతున్నావా? యేసయ్య అంటున్నాడు, మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనం చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త నా పక్షమున ఉండని వాడు 12:30 ఎక్కడన్నది? నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. నువ్వు దేవుని పక్షాన ఉండకపోతే నువ్వు దేవునికి విరోధివి. తర్వాత అంటాడు, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. అంటే దీనికి అర్థమైంది, నువ్వు దేవుని పక్షాన ఉంటే నీకు దేవుడు మిత్రుడే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని పక్షాన ఉంటే ప్రియ దేవుని సంగమా, దేవుడి నీ పక్షాన ఉన్నట్లే. నువ్వు ఒకవేళ దేవుని పక్షం నువ్వు లేకపోతే నీకు దేవుడి విరోధిగా ఉంటాడు. నాతో పాటు కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఈరోజు మన వంతుగా మనం ఏం చేయాలి? మన వంతుగా ఏం చేయాలి? నువ్వు దేవుని పక్షం నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దైవ కార్యముల పక్షం నిలబడాలి. నువ్వు దేవుని యొక్క పరిచయంలో, దేవుని యొక్క పనిలో నువ్వు నిలబడాలి. దేవుడి నీకు అప్పగించినది ఏదైనా దాని పక్షముగా నిలబడితే, ఆశ అంటున్నాడు, మీరు దేవుని పక్షముగా ఉంటే ఆయన మీ పక్షముగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ ఎన్నో కార్యాలు మనందరికీ తెలుసు కదా. దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు? అహరోను మీద తిరుగుబాటు చేశారు. అయ్యా, దేవుడు మోషే ద్వారా పలికించేది మాతో ఉండరా అని ఎంతో మంది కోరహ కుమారులు ఎదురు తిరిగారు. దేవుడు అన్నాడు, మోషే వాళ్ళందరినీ పిలిపించయ్యా, ఆ మందసములో కర్రలను తీసుకొని రా, ఎవరి కర్రలైతే చిగురిస్తాయో వాళ్ళతో నేను ఉంటాను. 2వ రోజు వచ్చి ఆ మందసాన్ని తెరిచి చూడంగానే అహరోను యొక్క కర్ర చిగురించి ఆ ఎండిపోయిన కర్ర బాదము కాయలు కాసింది. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. మిగతా కర్రలన్నీ కూడా ఎండిపోయినాయి. ఈరోజు ప్రియ దేవుని సంగమా, నువ్వు ఎలాగ ఉంటున్నావు? నువ్వు ఎవరి పక్షాన నిలబడుతున్నావు? దేవుని ప్రజలుగా మనం ఎవరి పక్షాన నిలబడాలి? దేవుని పక్షాన నిలబడితే నీ కుటుంబం అంతకంతకు వర్ధిల్లుతుంది. హల్లెలూయా. ఒకవేళ మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన నీ బిడ్డల మీదకి అదే దీవెన వస్తుంది తెలుసా? మెఫీబోషెతు మీదకి వచ్చినట్లుగా అదే దీవెన, అదే ఆశీర్వాదము, అదే కనికరము నీ బిడ్డల మీదకి వస్తుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఎవరి పక్షాన ఉండడానికి ప్రయత్నం చేయాలి? దేవుని పక్షాన. మోకరించి ప్రార్థన చేసుకుందాం.
ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట మన వెనుకలో దేవుడు దీవించినట్లుగా, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఈరోజు దేవుని పక్షాన ఉండడానికి ఆశపడుతున్నాడు. దేవుని పక్షాన ఉండాలి. నువ్వు వెళ్తున్న ప్రతి మార్గంలో నీకు కాపుదల కావాలి అంటే దేవుడు నీ పక్షాన ఉండాలి. నీ చదువు సక్సెస్ అవ్వాలంటే దేవుడి నీ పక్షాన ఉండాలి. నీ వ్యాపారం వృద్ధి అవ్వాలంటే దేవుడి నీ పక్షాన ఉండాలి. నువ్వు వెళుతున్నా నీకు ఒక మంచి ఉద్యోగం కావాలంటే దేవుడి నీ పక్షాన ఉండాలి. నీకు ఆరోగ్యం కావాలి అంటే దేవుడి నీ పక్షాన ఉండాలి. నీ కుటుంబం దీవించబడాలి అంటే దేవుడి నీ పక్షాన ఉండాలి. దేవుడి నీ జీవితంలో చేయవలసిన ప్రతి కార్యము జరగాలి అంటే దేవుడి నీ పక్షాన ఉండాలి. దేవుడు మన పక్షమును లేకుండా ఏ కార్యమును మనము చూడలేము. ప్రియ దేవుని సంగమా, దేవుడు మన పక్షము లేకుండా మనం ఏ రంగాలలో రాణించలేము. దేవుడు మన పక్షాన లేకుండా మనం ఏ దానిలో కూడా మన విజయమును సాధించలేము. కాబట్టి ఈరోజు దేవుడు మన పక్షాన ఉన్నాడా లేదా మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు మన పక్షాన ఉన్నాడా లేదా మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడాడు. ప్రియ దేవుని సంగమా, దేవుడు మన పక్షాన ఉన్నాడా లేదా? మనుషులు కాదు నీ పక్షాన, ధనము కాదు నీ పక్షాన. ఈరోజు ఆ దేవాది దేవుడే, ఆ సర్వశక్తి కలిగిన దేవుడే నీ పక్షమును ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఆనాడు గుడ్డి భర్త్యమై కేకలు వేసినట్లుగా, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు నాయనా, నా పక్షమును రండి ప్రభు అన్నట్లుగా ఈరోజు నీవు వేడుకున్నట్లయితే ఆయన నీ పక్షమును ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని యొక్క నామమును మహిమపరుద్దాం. ఆ దేవాది దేవుడు నీ పక్షమున ఉండటానికి నీ పక్షమున ఉండగా నీకు విరోధి ఎవడు? కరువైన, ఖడ్గమైన, అది నింద అయిన, ఉపద్రవమైన యేసు నుండి మనల్ని ఎడబాపగలిగినది ఏది లేదండి. భయపడవాకండి. దేవుడు నీ పక్షమున ఉంటే మొరపెట్టమ్మా, మొరపెట్టు. ఏదో నామకార్థంగా ఉండవాకండి. దేవుడి నీ పక్షాన్ని ఉండటానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఆ దేవాది దేవుడి నీ పక్షం ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. దేవా, దావీదు కుమారుడా నా పక్షమున రండి నాయన. దావీదు కుమారుడా నా కుటుంబ